ఒక్క ఎంపీ ఓటు కేవలం ఒకే ఒక్క ఎంపీ సీటు తేడాతో 1998లో కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. అప్పట్లో అదొక సంచలనం. లోక్సభలో ఒక్క సీటుకు ఎంత బలముందో చెప్పడానికి ఇదొక తిరుగులేని రుజువు. సో ఓడలు బండ్లు, బండ్లు ఓడలవ్వాలన్నా, ప్రభుత్వ మార్పిడి జరగాలన్నా ఒక్క ఎంపీ సీటు చాలు. అందుకే కాబోలు ఒక్క సీటున్న చిన్నా చితక పార్టీల్ని కూడా కూటమిలో చేర్చుకుని నెత్తిన పెట్టుకుంటాయి ప్రభుత్వాలు. అవిశ్వాస తీర్మానాల సమయంలో బలాబలాలు తారుమారై తీవ్రమైన తేడా కొడుతుంది గనక ఎమర్జెన్సీకి ఉపయోగపడతారని. డీలిమిటేషన్ సీజన్లో ఆ ఒక్క సీటు విలువ ప్రతిష్టాత్మకంగా మారింది. లోక్సభలో తమ తమ బలగాలు తగ్గొద్దని పట్టు మీదున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. ఆ బాధ్యతను భుషానికేసుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పునర్విభజనపై కాంగ్రెస్ బీజేపీల మధ్య జరుగుతోన్న కొత్త స్క్రీన్ ప్లే ఏంటో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. నియోజకవర్గాల పునర్విభజన అంటూ జరిగితే మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్స్ మనమే. నాతో కలిసి రండి, పోరాడదాం, ఢిల్లీని బెదరగొడదాం అంటూ సదరన్ స్టేట్స్ వైపు చేయి చాచి ఏకంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపైకి దండయాత్రకు దిగారు తమిళనాడు సీఎం స్టాలిన్. సరిగ్గా ఏడాది కిందటి విషయం ఇది. డీలిమిటేషన్ను అడ్డుకోవాలని ఆయన చేసిన వీర ప్రయత్నం అప్పట్లో చప్పున చల్లారిపోయింది. దక్షిణాది రాష్ట్రాల ఛాంపియన్ అనే క్రెడిట్ టెంపరీగానే మిగిలిపోయింది. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెంచుకుందాం రా అని కేంద్రం ఇచ్చిన ఇండైరెక్ట్ పిలుపుతో డీలిమిటేషన్ మంట మళ్లీ రాజుకుంది. పూర్తిగా పోలింగ్ సందట్లో మునిగిపోయిన స్టాలిన్ పునర్విభజన టాపిక్ వైపే చూడటం మానేశారు. ఎందుకంటే అది పక్కా పొలిటికల్ పార్టీల బతుకు ప్రశ్న, వాళ్ల ఫుడ్కు సంబంధించిన ఇష్యూ అంతే తప్ప పాపులర్ స్లోగన్ కాదు. అందుకే ఇప్పుడున్న నియోజకవర్గాల్లో విజయ ఢంకా మోగించడంపైనే ఆయన ఫోకస్ అంతా. తరువాత పెరగబోయే నియోజకవర్గాల సబ్జెక్ట్ని చాలా లైట్ తీసుకున్నారు. కానీ ఎన్నికలతో సంబంధం లేని మిగతా రాష్ట్రాలు మాత్రం అటెన్షన్లోకి వచ్చేశాయి. టేక్ ఇట్ ఈజీ వద్దు, మ్యాటర్ వెరీ సీరియస్ అంటున్నాయి. కేంద్రం సూత్రప్రాయంగా మొదలుపెట్టిన డీలిమిటేషన్ ప్రాక్టీస్ను అడ్డంగా తిప్పికొట్టేస్తూ ఉన్నాయి. మోదీ సర్కార్ మాత్రం ముందుకే చూస్తోంది. పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్ళి సలాం పెట్టాలి. మాకు ఎలాంటి అవకాశాలు, మాకు ఎలాంటి అధికారం లేకుండా చేయడానికి ఈరోజు కుట్ర జరుగుతుంది. ఇది అమలు కాగానే వీళ్ళు అవసరమే లేదు. ప్రభుత్వ ఏర్పాటులో తెలంగాణ పాత్రనే ఉండదు. కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ పాత్ర లేనప్పుడు వీళ్ళకేమిస్తారు? పంటరోతు ఉద్యోగం కూడా ఇయ్యరు. విధిగా వ్యతిరేకిస్తే మరి దీనికి పరిష్కారం ఏంటి? హైబ్రిడ్ మోడల్ నేను ప్రపోజల్ చేయదలుచుకున్నాను. ఈ హైబ్రిడ్ మోడల్ అంతా కూడా మహిళలను చట్టసభలో అడుగు పెట్టకుండా ఉండేదానికి వన్నుతున్నటువంటి పన్నగంలో ఒకటిగా. జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు దగాపడతాయా? మహిళా రిజర్వేషన్ల బిల్లుతో ఎందుకు లింకు పెడుతున్నారు? కొత్త సెన్సస్ లెక్కల ప్రకారం పునర్విభజన చేయొచ్చు కదా. ఇది నియోజకవర్గాల పునర్విభజన, దేశ విభజన కాదన్న బీజేపీ. రాద్ధాంతాలు ఆపి చర్చకు రావాలని మోదీ అల్టిమేటం. కాంగ్రెస్ వర్సెస్ కమలం డీలిమిటేషన్ కుస్తీ. ఎన్నాళ్లకెన్నాళ్లకని సంబరపడ్డామా? ఇన్నాళ్లకు దొరికిన అదృష్టాన్ని కూడా మరొక్కళ్లకు విడిచిపెట్టడమా? డీలిమిటేషన్ ప్రతిపాదనతో భలే చిక్కొచ్చి పడింది కొన్ని రాష్ట్రాలకు, ఆ రాష్ట్రాల్లో కొన్ని పార్టీలకు. దేశవ్యాప్తంగా రాజుకున్న డీలిమిటేషన్ మంటలు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో నెక్స్ట్ లెవెల్ కు చేరుకున్నాయి. 50% సీట్లు పెరిగితే ఏమవుద్ది? ఏ పార్టీకి లాభం, ఏ ప్రాంతానికి నష్టం? పునర్విభజనపై ఎవరి మ్యాథమెటిక్స్ తో వాళ్ళు బిజీగా ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఫుల్ చాటింగ్ తో ఉన్నారు. ఫైనల్ బుల్లెట్ సౌత్ के लिए तो इसके लिए हम लोग तैयार होना है या पलट के लड़ना है या नहीं तो मरना है. డీలిమిటేషన్ అనేది డౌన్ సౌత్ పై ఢిల్లీ పేలుస్తోన్న ఫైనల్ బుల్లెట్. దీన్ని ఎదుర్కోవడానికి చావో రేవో పోరాడక తప్పదని ఇటీవలే టీవీ9 వేదికపై స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు డైరెక్ట్ గా యాక్షన్ పార్ట్లోకి దిగేశారా? డీలిమిటేషన్ పై జాతీయ స్థాయిలో చర్చించాలి, ఏకాభిప్రాయం కావాలి. పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. డీలిమిటేషన్ కి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. తూతు మంత్రంగా ముగిస్తే కుదరదు అంటూ ప్రధాని మోదీని అడ్రస్ చేస్తూ
ఓపెన్ లెటర్ రాశారు రేవంత్ రెడ్డి. ఆ లేఖలో 40% ఎకానమీ, 40% సీట్స్ అంటూ రేవంత్ చెప్పిన ఒక ఫార్ములా బాగా ట్రెండ్ అవుతోంది. దక్షిణ భారతం నుండి దేశానికి 40% ఆదాయం వస్తోంది కాబట్టి అదే దామాషాలో ఎంపీ సీట్లు కూడా 40% ఇవ్వాలి. అప్పుడే డీలిమిటేషన్ విషయంలో వివక్షకు తావుండదు అన్న రేవంత్ చిట్కా ప్రత్యేకించి కొన్ని రాష్ట్రాలని ఆలోచింపచేస్తోంది. రేవంత్ చెప్పిన రేషియోను అమలు చేస్తే సౌత్ ఇండియాలో ఎంపీ సీట్ల స్కోర్ 300 టచ్ చేసే ఛాన్స్ ఉంది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా రేవంత్ ఈ 40% ఈక్వేషన్ నే ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేంద్రం చెప్తున్న లెక్క ప్రకారం అయితే ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకున్న 130 పార్లమెంట్ స్థానాలు డీలిమిటేషన్ తరువాత 195కి పెరుగుతాయి. ఉత్తరాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 600 మార్క్ దాటుతుంది. అదే జరిగితే దక్షిణాది అవసరమే లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కాదా అనేది రేవంత్ లాజిక్. చివరిసారిగా దేశంలో 1976లో అంటే సరిగ్గా 50 ఏళ్ల కిందట జరిగింది నియోజకవర్గాల పునర్విభజన. తర్వాత 2002లో మరోసారి డీలిమిటేషన్ జరిగిన నియోజకవర్గాల సరిహద్దులు మారాయి తప్ప సంఖ్య పెరగలేదు. అప్పటి నుండి అర్ధ శతాబ్దం పాటు కళ్ళు కాయలయ్యేలా ఎదురుచూశాయి రాజకీయ పార్టీలు. ఏ ప్రధానమంత్రి చేయలేని సాహసం మా ప్రధానమంత్రి చేస్తున్నారు అని బీజేపీ గర్వంగా చెప్పుకుంటోంది. నాన్ బీజేపీ పార్టీలు మాత్రం బాధిత కూటమిగా ఏర్పడి గగ్గోలు మొదలుపెట్టేశాయి. కాంగ్రెస్ పార్టీ అయితే పునర్విభజనపై కొర్రీల మీద కొర్రీలు పెడుతూ కేంద్రాన్ని కార్నర్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టి డీలిమిటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ స్ట్రాటజీని గట్టిగా ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది మీద ఉత్తరాది పెత్తనం పెరుగుతోందని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అరకొర ప్రాధాన్యం ఇకపై 0 సైజ్ కు పడిపోతుందని విమర్శలందుకుంది హస్తం పార్టీ. మోదీ చివరి బుల్లెట్ ను తిప్పికొడదాం రండి, చావో రేవో కొట్లాడాల్సిందే అని దక్షిణాది రాష్ట్రాలకు పిలుపునిస్తున్నారు సీఎం రేవంత్. కానీ రేవంత్ పిలవగానే సౌత్ ఇండియా మొత్తం కదులొస్తుందా అని సెటైర్స్ కూడా లేకపోలేదు. అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా డీలిమిటేషన్ పై యుద్ధమే శరణమంటోంది. లోక్సభ సీట్లను పెంచడానికి ప్రభుత్వం చేస్తోన్న కసరత్తు రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదంటూనే దీనికి డీలిమిటేషన్ కి లింకు పెట్టి ఆగమేఘాల మీద విభజించి పాలించాలనుకోవడం కుదరదని హెచ్చరించింది. 2027 జనాభా లెక్కలకు ముందు చేపట్టే డీలిమిటేషన్ ప్రక్రియను దేశం ఒప్పుకోదు అంటూ ఇటీవలే ఓ జాతీయ పత్రికలో వ్యాసం కూడా రాశారామె. అందుబాటులో ఉన్న అనామతు డేటా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే తరువాత చిక్కులొస్తాయి అనేది కాంగ్రెస్ వాదన. పైగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేసే చట్ట సవరణపై ఈ నెల 16న చర్చ చేపట్టబోతోంది కేంద్రం. దానికంత తొందర ఏమొచ్చింది? పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకురావచ్చు కదా, ఆలోగా డీలిమిటేషన్ పై క్లారిటీ వచ్చేస్తుంది కదా అని కేంద్రాన్ని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత లేకుండా మహిళా రిజర్వేషన్ పై చర్చ మీనింగ్లెస్. ఏమని మాట్లాడతాం, ఏమని సమాధానమిస్తారు అంటూ ఏఐసీసీ చీఫ్ ఖర్గే నుండి కూడా కేంద్రానికి లేఖాస్త్రం వెళ్లింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉండగానే విమెన్ కోటా అంటూ ప్రచారం చేసుకోవడం నథింగ్ బట్ పొలిటికల్ జిమ్మింగ్ అని చురక వేశారు ఖర్గే. ఫలితాల సందడి ముగిశాక ఏప్రిల్ 29 తరువాత ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరితో మాట్లాడి డీలిమిటేషన్ పై ముందుకెళ్లొచ్చుగా, ఈలోగా సర్కస్ ఎందుకు అని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్రాల హక్కులపై తీవ్ర ప్రభావం చూపే డీలిమిటేషన్ సబ్జెక్ట్ ను ఆషామాషిగా తీసుకోవద్దని బుద్ధి చెప్తోంది కాంగ్రెస్ పార్టీ. దీనికి కమలం పార్టీ కౌంటర్స్ కూడా మామూలుగా లేవు. ఒక పార్టీని మరొకటి కార్నర్ చేసుకుంటూ కొట్లాటను 16వ తేదీ దాకా కంటిన్యూ చేసేలా ఉన్నాయి. మోదీ సర్కార్ చెప్తోన్న 50% పెంపు ఫార్ములాతో మొదట్లో అన్ని పార్టీలు ఖుషీ అయిపోయాయి. తెలంగాణలో అసెంబ్లీ సెగ్మెంట్స్ 119 నుండి 179కి, ఏపీలో 175 అసెంబ్లీ సీట్లకు బోనస్గా 87 కలుస్తాయి. ఇంకేముంది, పండగ చేసుకుందాం రండి అని పార్టీ లోపల ఫెస్టివల్ మూడ్ కనిపించింది. అసెంబ్లీ సీట్లు సరే, పార్లమెంట్ సీట్ల దగ్గరే వస్తోంది పితకలాటకం. సౌత్కి నార్త్కి మధ్య దూరం పెరుగుతుందన్న భయాలు పెరుగుతూ ఉన్నాయి. అందుకే 50-50 గ్రోత్ ఈక్వేషన్ పేరుతో హైబ్రిడ్ ఫార్ములా తెరమీదకొచ్చింది. ఏంటి రేవంత్ చెప్పిన హైబ్రిడ్ ఫార్ములా?
పన్నులు కట్టేది మేము, పెత్తనం చేసేది వాళ్ళ. ఇంకానా? ఇకపై సాగదు. అన్ని రాష్ట్రాలకు పార్లమెంట్లో పవర్ ఉండాల్సిందే. అసలు జనాభా ప్రాతిపదికన సీట్ల పంపకం అనేది ఒక ఫార్సు అని దక్షిణాది తరఫున వకాల్తా పుచ్చుకొని వాదిస్తోంది కాంగ్రెస్ పార్టీ. చిన్న చిన్న రాష్ట్రాల్లోనే ఇప్పుడు గోవా 12 లక్షలు ఉంటుంది మొత్తం జనాభానే, 12 లక్షలు ఉంది ఓటర్లు, 2 ఎంపీలు ఉన్నాయి. మల్కాజ్గిరిలో 36 లక్షల ఓట్లు ఉన్నాయి. 3 గోవా రాష్ట్రాలు ఈజ్వల్ టు ఒక మల్కాజ్గిరి పార్లమెంట్. డయ్యూ డామన్ లేకపోతే ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలలో కూడా మీకు చిన్న పాపులేషన్కు ఎంపీ సీట్లు ఉన్నాయి. సో 100% జనాభా ప్రాతిపదికన కూడా సీట్ల పంపకాలు లేవు. ఇప్పుడు 20 సీట్లున్న కేరళలో పునర్విభజన చేస్తే 30కి పెరుగుతాయి. కానీ 80 సీట్లున్న యూపీలో ఏకంగా 120కి పెరుగుతాయి. అప్పుడు దక్షిణాది నుంచి వెళ్లే బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి సీనియర్లకు ఢిల్లీలో బంట్రోత్ ఉద్యోగాలు కూడా దొరకవన్నది రేవంత్ సెటైర్. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ పవర్ వాడుకుని రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నాయి. మనమైతే చేతులు ముడుచుకుని కూర్చోవాల్సిందే. మరి మన పైసలతో బొజ్జలు పెంచిన నార్త్ ఇండియన్ స్టేట్స్ కు ధీటుగా సీట్ల సంఖ్య పెంచుకోవాల్సిందేనా? దానికేంటి పరిష్కారం? హైబ్రిడ్ మోడల్ నేను ప్రపోజల్ చేయదలుచుకున్నా. ఈ హైబ్రిడ్ మోడల్లో మీరు 272 సీట్లు మీరు పెంచాలని నిర్ణయించుకున్నారు కదా, అందులో 50%, 136 సీట్లు మీరు చెప్పుకుంటున్న ప్రోరేటా ప్రకారం ఇచ్చుకోండి. ఇంకొక 136 సీట్లు 50% ఉన్నాయి కదా, జిఎస్డిపి ప్రాతిపదికన, దేశం యొక్క స్థూల ఆర్థిక ఉత్పత్తి ప్రాతిపదికన సీట్లను విభజించండి. 50% పెంపుతో ఎక్స్ట్రాగా వచ్చే 271 సీట్లతో సగం అంటే 136 స్థానాలు ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న 7 రాష్ట్రాలకే కేటాయించాలి. ఇదే రేవంత్ స్పాన్సర్ చేస్తున్న హైబ్రిడ్ ఫార్ములా. ఈ లెక్కన ప్రస్తుత జీడీపీలో 5% వాటా ఉన్న తెలంగాణలో ఎంపీ సీట్లు 30కి పెరిగే ఛాన్స్ ఉంది. రాష్ట్రాలను ఆర్థిక వృద్ధి వైపు ప్రోత్సహించడం, అంతరాలు తగ్గించడం ఇది 50-50 ఈక్వేషన్ లక్ష్యం. కానీ ఈ దామాషాలో సీట్లు పెంచితే నార్త్ లోని యూపీకి కేవలం 29 పెరిగి 109కి చేరుతాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ పరిస్థితి ఇంతే. నేషనల్ జీడీపీలో అత్యధికంగా 13.77% వాటా ఉన్న మహారాష్ట్రకు అత్యధికంగా 35 సీట్లు పెరుగుతాయి. మరి దీనికి నార్త్ ఇండియా ఒప్పుకుంటుందా? అన్ని రాష్ట్రాలు అభివృద్ధి జరగాలి. ఆ రకంగా భారతదేశం అభివృద్ధి జరగాలంటే కొన్ని రాష్ట్రాలు వెనుకబడిపోయి, దక్షిణ భారతం వెనుకబడిపోతే భారతదేశం అభివృద్ధి జరగదు. ఆ మాత్రం ఇందుకే జ్ఞానం మాకు లేదా? దక్షిణాది రాష్ట్రాలు వెనుకబడేసి మిగతా రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుంటామా? నేను దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తలేనా క్యాబినెట్తో? నాకు తెలియదు ఆ విషయం. ఏ ఒక్క రాష్ట్రానికి 1% కూడా నష్టం జరగకుండా ఈరోజు పార్లమెంట్, అసెంబ్లీ, నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. కానీ మీరు డీలిమిటేషన్ ప్రక్రియను గందరగోళం చేస్తున్నారు బ్రో. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం దక్కుతుంది, వెయిట్ అండ్ సీ అని జస్టిఫై చేస్తోంది బీజేపీ. ఎవరికి అన్యాయం జరగకుండా ఉండాలంటే సలహాలేమైనా ఇవ్వాలనుకుంటే పరిశీలన కోసం డీలిమిటేషన్ కమిటీకి ఇవ్వండి, అంతే తప్ప రాద్ధాంతం చేయకండి, మిగతా రాష్ట్రాలను రెచ్చగొట్టకండి అని హెచ్చరిస్తోంది బీజేపీ. అసలు జిఎస్డిపి నెపంతో ఆర్థిక అంశాన్ని డీలిమిటేషన్ తో ముడిపెట్టడం ఏంటి? ఇది మేమెక్కడా చూడలా అంటోంది బీజేపీ. మీ హైబ్రిడ్ మోడల్ అంతా కూడా మహిళలను చట్టసభలో అడుగుపెట్టకుండా ఉండేదానికి పన్నుతున్నటువంటి పన్నగంలో ఒకటిగా. ఒకసారి మీ అధ్యక్షుడు తొందర ఏమొచ్చింది, ఈ బిల్లు మళ్ళీ దాన్ని సవరించడానికి నింపాదిగా చేసుకోవచ్చు కదా అంటూ. ఇప్పటికే 30 సంవత్సరాలు దాటింది. డీలిమిటేషన్ కొలిక్కి రాకుండా మహిళా కోట ఎలా నిర్ణయిస్తారు? ఆ బిల్లును ఎలా ఓకే చేస్తారు? మహిళా బిల్లును అడ్డుకోవడానికే ఈ విధంగా కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీకి రివర్స్ కౌంటర్ వేస్తోంది బీజేపీ. డీలిమిటేషన్ ప్రక్రియలో ఉత్తరాది, దక్షిణాది అనే తేడా ఉండదు. ప్రాంతాలు, జనాభా ఆధారంగా పునర్విభజన జరగదు. శాస్త్రీయంగానే పునర్విభజన జరుగుతుంది అని హామీ ఇస్తోంది కమలం పార్టీ. ఆలోగా ప్రాంతీయ అసమానతల పేరు చెప్పి చలిగార్చుకోకండి, పునర్విభజన సాకుతో దేశాన్ని విభజించాలని చూడకండి అని చురకలంటిస్తోంది. 2025 మార్చి 22 డీలిమిటేషన్ పై కేంద్రంతో కొట్లాట కోసం స్టాలిన్ ఏర్పాటు చేసిన జేఏసీ తొలి సమావేశం చెన్నై వేదిక. దాదాపు అన్ని నాన్ బీజేపీ పార్టీలు అటెండ్ అయ్యారు. తెలంగాణ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున కేటీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా వేదికను అలంకరించారు. ఢిల్లీతో ఢీకి సై అన్నారు. తర్వాత ఆ జేఏసీ ఏమైందో ఎవ్వరికీ తెలీదు. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ డీలిమిటేషన్, మళ్ళీ ఢిల్లీతో ఢీ. కాకపోతే కథానాయకుడు మాత్రమే మారారు. ఈ ఉద్యమం ఫ్యూచర్ ఏంటి? రేవంత్ ఫార్ములాస్కు కేంద్రం ఫిదా అవుతుందా?
ఒకవేళ మోదీ సర్కార్ సరేనంటే ఉత్తరాది రాష్ట్రాలు కలిసొస్తాయా? ఇట్స్ బిగ్ పజిల్. కొన్ని పార్టీల్ని ఆశల పల్లకిలో ఊరేగిస్తూ, కొన్ని పార్టీల మధ్య కొత్త కొత్త వివాదాల్ని క్రియేట్ చేస్తూ, కొన్ని ప్రాంతాల మధ్య గ్యాప్ పెంచుతూ ఆసక్తికరమైన డ్రామాని మరిపిస్తోంది నియోజకవర్గాల పునర్విభజన లెక్క. రాష్ట్రాల ఎమోషన్స్ తో, రాష్ట్రాల భవిష్యత్తులతో ఆడుకుంటోందని డోస్ పెంచి మాట్లాడుతోంది కాంగ్రెస్ పార్టీ. కానీ పర్ఫెక్ట్ పాలసీ ప్రకటించక ముందే అబద్ధాలు ప్రచారం చేస్తారా అనేది బీజేపీ మండిపాటు. లిమిటేషను జనాభా ప్రాతిపదికన చేస్తాము అంటేనేమో ఇవాళ పర్సంటేజు అక్కడ ఎక్కువ ఉంది, జనాభా ఇక్కడ తక్కువ ఉంది అని మాట్లాడతారు. ఒకవేళ ఉన్నటువంటి సీట్లకి 50% పెంచి చేస్తాము అని అంటే ఇవాళ అట్లెట్లా చేస్తారు, మాకు తక్కువ వస్తాయి అని అంటారు. ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏమిటి? జీడిపి ప్రకారం చేయాలి అనేటువంటిది రేవంత్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్. ఇప్పుడు జీడిపి ప్రకారం సీట్ల పెంపు అనేటువంటిది జరిగితే అంటే ఇప్పుడు ఓట్లు అనేటువంటివి ఎక్కడ కూడా కోటీశ్వరుడికి 100 ఓట్లు, కూలీ చేసుకునేటువంటి వాళ్ళకి 1 ఓటు ఉండదండి. కోటీశ్వరుడికైనా 1 ఓటే ఉంటుంది, కూలీ చేసుకునేటువంటి వాళ్ళకైనా 1 ఓటే ఉంటుంది. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసేదాకా వెయిట్ చేయకుండా సరిగ్గా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కేంద్రం అత్యంత భారీ రాజ్యాంగ సంస్కరణపై చర్చ పెట్టడం సహజంగానే అనుమానాస్పదంగా మారింది. పైగా డీలిమిటేషన్ తో పాటే మహిళా రిజర్వేషన్ బిల్లు అంటూ మోదీ ప్రభుత్వం చేస్తున్న డబుల్ షూటింగ్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఒకటైతే నిజం, జనాభా ప్రాతిపదికన జరిగే డీలిమిటేషన్ తో బీజేపీకి తాత్కాలికంగా లాభం చేకూరడం ఖాయం. చిన్న రాష్ట్రాలకి, దక్షిణాదికి నష్టం జరుగుతుందన్న వాదనకి బలం చేకూరుతోంది. ఏ స్థాయిలో వ్యతిరేకత వచ్చినా డీలిమిటేషన్ విషయంలో బీజేపీ వైఖరిలో మాత్రం మార్పు లేదు. పైగా డీలిమిటేషన్ అనేది అసలు చర్చనీయాంశమే కాదంటోంది. మరి చట్టసభలో 33% వాళ్ళకు అవకాశాలు కల్పించాలని తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎందుకో మహిళలు చట్టసభలో రాకుండా అడ్డుకునే దానికి ఏదో బోడిగుండుకు మొఖాలు లింకబెట్టి దాన్ని వాయిదా వేయాలనేటువంటి విజ్ఞప్తులే తప్పితే ఈ పాటికి ఆలస్యమైంది. 30 సంవత్సరాల నుంచి నానుతున్నటువంటి ఈ మహిళా రిజర్వేషన్ చట్టసభలో సరిగ్గా ఎలక్షన్ సీజన్ లో 2 కీలక బిల్లుల్ని దేశం ముందు పెట్టి వెరీ ఇంటెలిజెంట్ అనిపించుకుంది టీమ్ ఆఫ్ అమిత్ షా. తమ ఆగర్భ శత్రువులు స్టాలిన్, మమతా బెనర్జీ ఓట్ల వేటలో బిజీగా ఉన్నారు. పైగా ఎంతో కొంత ఎలక్టోరల్ అడ్వాంటేజ్ కూడా ఉండొచ్చు. సో సరిగ్గా టైం చూసి పాచికలు వేసింది బీజేపీ. అందుకేనేమో కాంగ్రెస్ పార్టీ ఈ రేంజ్ లో ఉడికిపోతోంది. किस आधार पर डिलिमिटेशन करिएगा? आप कैसे डिसाइड करिएगा कौन सी SC ST की सीट्स है जब आपके पास जनसंख्या का आधार ही नहीं है? आप देखिए जो नतीजे तेलंगाना और बिहार में जातिगत सर्वे के आए हैं, इस आर्टिकल में मैम ने उसका भी जिक्र किया है, उल्लेख किया है. वो जातिगत सर्वे चौंकाने वाले हैं. डिलिमिटेशन का मतलब सिर्फ सीटें बढ़ाना नहीं है. डिलिमिटेशन का मतलब है आप इक्विटेबल रिप्रेजेंटेशन दीजिए. टोटली फ्लॉड, టోటలీ రాంగ్ డీలిమిటేషన్. దక్షిణాదిలో 2 రాష్ట్రాలు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. మరో 2 రాష్ట్రాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఒక్క ఏపీ తప్పితే మిగతా సౌత్ అంతటా హస్తం గుప్పిట్లో ఉన్నట్టే. ఈ అడ్వాంటేజ్ ని రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ వార్ లో ఎలా వాడుకుంటారా అనేది కూడా వెరీ ఇంట్రెస్టింగ్. దక్షిణాది రాష్ట్రాలను ఏకతాటి మీదకు తీసుకురావాలన్నది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అజెండా. కానీ ఈ యుద్ధాన్ని కొనసాగిస్తారా? స్టాలిన్ లాగే అటకెక్కిస్తారా? ఎందుకంటే ఇంకో 2 రోజులే గ్యాప్ ఉంది. 16వ తేదీ నుంచి జరిగే పార్లమెంట్ స్పెషల్ సెషన్లో మహిళా కోటా బిల్ చర్చకొస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.